నేను అయ్యన పాత్ర గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బ్రతికే ఉన్నాడు చావలేదు అని చెప్పంటున్నారు. ఎలా చూస్తారు? ఓడిపోయినా చచ్చిపోయినా పులిపులే అంతే. ఏంటే ఓడిపోయినా చనిపోయినా చచ్చిపోయి ఏదైనా అనుకొని ఏ రాష్ట్రం వచ్చినా కూడా ఎవరు గెలిచినా కానీ మాకేం పెట్టేది ఏమీ లేదు. ఉన్న వాళ్ళు మింగుతున్నారు, లేని వాళ్ళకి ఏమీ లేదు. ఎవరు గెలిచినా ఒకటే, ఎవరి పరిపాలన ఒకటే అయ్యా. జగన్ గారు ఉన్నప్పుడు పర్వాలేదండి. మరి ఇప్పటి నుంచి అలా ఉండదో తెలియదు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్ కంటే ఎక్కువ హామీలు ఇస్తా అని చెప్పారు, చెయ్యాలి కదండి. అది హామీ నిలబెట్టుకోవాలి, చెయ్యాలి. చేశారు అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము టూర్కి గట్రా వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. మేము అక్కడ కాలు గదులు ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఒక కాయగూరలు తప్ప. మరి అలాగే ఈయన కూడా అలా పరిపాలిస్తే చాలా మంచిది, అందరికీ ఓకే. నేను అయ్యన పాత్ర గారు మాట్లాడుతూ ఒక చిన్న వీడియో బయటకు వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రతికే ఉన్నాడు చావలేదు అని చెప్పడం జరిగింది. తప్పు అనకూడదు, అలా అనకూడదు, తప్పు. వాళ్ళైనా మనలాగనే కదా, మనం ఒకసారి ఓడిపోయి వచ్చినడమే కదా, ఆయన అంతే. ఎవరినైనా గౌరవించాలి, అనకూడదు అంతే. అంటే ఇంకా ఆయనకి చాలా బలం ఉంది తెలంగాణలో కానీ ఇక్కడ కానీ రెడ్లు జగన్ గారు బలం ఉందని ఉంటే మాత్రం మనకెందుకు, ఇక్కడ బాగా చేయాల మనకి. ఆయన ఎవరైతే ఎంతైతే మనకెందుకు. అది అమరావతిని బాగా చేయాల, పిల్లలకు ఉద్యోగాలు లేవు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మనకెందుకు, ఆయనకి ఎంత బలం ఉంటే. వచ్చేవాళ్ళు బాగా చూడాలి, పిల్లలకి మంచి చదువులు, మంచి ఉద్యోగాలు రావాలి, ఫ్యూచర్, రోడ్లు బాగుండాలి. అది అంటే గతంలో జగన్ గారు ఇచ్చినటువంటి హామీల కంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది. అలా ఎక్కువ ఇవ్వటమేమి కాదు కానీ కంటిన్యూ చేస్తున్నారుగా. ఆయనలాగా ఈయన చేసిన అన్ని పీకేయలేదు కదా ఆయన. చంద్రబాబు నాయుడు ఈ బిల్డింగులు కోల్సలా అలా ఏం చేయలేదు కదా. అంటే చేస్తారు, కొత్త ఏమక్కర్లా, ఉన్నాయి కంటిన్యూ చేసి జనాల మీద భారాలు పడేయకుండా ఉంటే చాలు. పాత్రుడు జగన్ చనిపోలేదు, ఓన్లీ ఓడిపోయాడు అంతా. అయ్యన పాత్రుడు జగన్ చనిపోతే అయ్యన పాత్రకి ఏమవుతుందంట? ఏమవుతుంది? జనం ఓడించలేదు, జనం ఓడించలేదు. 3 పార్టీలు, పెద్ద పార్టీలు కలిసి ఓడించారు జగన్ కావాలని జనం ఓడించలేదు జగన్ ఇవ్వాలి కాకుండా 2029లో జగన్ వస్తాడు సీఎం. అంతే, అది అంతే అన్న. జనాలను ఎవడు మోసం చేశాడు? జనాలను ఎవడు మోసం చేయలే. జనం కూడా జగన్ మోసం చేయలేదు. కాకపోతే బూతులు తిట్టుకోకూడదు రాజకీయ నాయకులు. వాళ్ళు బూతులు తిట్టారు, వీళ్ళు ఏం చేశారు? జనాలను చంపారు వీళ్ళు. అవునా కదా? రాజకీయం అంటే ఎలా చేయాలా వీళ్ళ తెలియలేదు. ఆంధ్ర వాళ్ళే కదా రాష్ట్రాన్ని పరిపాలించారు. తెలంగాణ, ఆంధ్రాన్ని 3 రాష్ట్రాన్ని పరిపాలించారు. పరిపాలించిన వాళ్ళు ఎలా ఉండాలా? తెలంగాణలో ఎవడన్నా 3 రాష్ట్రాన్ని పరిపాలించాడా? అయినా వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు? పెదలను అప్పుడుగా చూసుకుంటున్నారు. ఎవరికి గెలిచిందని తిట్టుకుని కొట్టుకుంటున్నారా? ఈ ఎదలు ముగ్గురుని రాష్ట్రాన్ని చూసాడా? పెదలను కొట్టుకోకూడదు, అలాగే వాళ్ళ బూతులు తిట్టకూడదు. వాళ్ళు బూతులు తిట్టారు. జగన్ ఓడిపోలేదు. జగన్ వాళ్ళ బూతుల మంత్రులు అన్నవాళ్ళు వాళ్ళు ఓడించారు. పెదలే ఓడించలేదు జగన్ ఏళ్ళు ఓడించారు ముగ్గురు కలిసి. అవునా? జగన్ సింగల్గా ఇప్పుడన్నా సీఎంఏ జగనే. అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ జనాలకి తెలియదు అసలు. జనాలు తెలియక జనాలకు అలా ఎక్కించారు వాళ్ళు. ఇప్పుడు ముగ్గురు చెప్పిన మాట అంటారు తప్ప ఒకటి చెప్పిన మాట అంటారు కదా ఎవడన్నా. అంటే జగన్ మీద ఎక్కువ పథకాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు. పథకాలు నమ్మారు. ఇచ్చినాడు చూద్దారా, ఇచ్చినాడు. వాళ్ళ ఎంత ఇస్తారో వీళ్ళు ఎంత ఇస్తారో అప్పుడు జనాలు తెలుస్తుంది. అవునా కదా? 5 ఇట్ల మీద సంతకం కూడా పెట్టాడు. పెట్టిందా? పెట్టడం వాళ్ళని పెట్టచ్చానా? పెట్టింది ఇచ్చిందారా జనం చెప్తారు. అవునా కదా? జగన్ ఇచ్చినవి చేసాడా అది చంద్రబాబు ఇచ్చి అన్నది జనంకి ఇంకొక 6 నెలలు పోతే కానీ వెళ్దాం. 6 నెలలు పోతే తెలుస్తుంది. కాకపోతే బూతులు తిట్టుకోకూడదు. వాళ్ళ ముగ్గురు నాయకులు ఒకటే, చంద్రబాబు నాయుడు జగన్ అన్నవాళ్ళు ముగ్గురు ఒకటే. వాళ్ళని లేబర్ తిడుతున్నారు. జగన్నే లేబర్ని తిట్టింది. జగన్ లేబర్తో తిట్టించాడు చంద్రబాబు నాయుడిని. అలాగని చంద్రబాబు నాయుడు కూడా లేబర్తో తిట్టింది. అలాగా ఆడపరువు పోతాయి. ముందు పక్క రాష్ట్రాన్ని పెట్టి నేర్చుకోవాలి మనవాళ్ళు. ఇక్కడి నుంచి అక్కడ పోయారు బతకనాక లేబర్ అంతానే. ఎందుకు పోయారు? ఇక్కడ తిరంగాక అక్కడ పోయారు. వాళ్ళు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం చేశాడు? మంత్రి చేశాడా? ఏం చేశాడు? సీఎం అవ్వాడు. తిడతాడా? కొట్టిందాడు ఎవరన్నా? వీళ్ళు మాట్లాడితే బూతులే. వాళ్ళు వస్తే బూతులు, వీళ్ళు వస్తే జనాన్ని కొట్టడం. ఏ రాష్ట్రం ఏం బాగుపడితే పోతే ఏం చేస్తారా? వీళ్ళు ఎలా కొట్టుకుంటుంటే ఉన్నవాళ్ళు చేస్తారు. ఏం చేస్తారు? ఉండరు. ఏంటంటే మనుషులు ఆ పని లేక ఆకలితో ఎడుతున్నారు. ఇక్కడ ఆకలిడమ్మ శుభ్రంగా పరిపాలన చేసుకుంటున్నారు. కేసీఆర్ సీనియర్ ఏం కాదు, రాజకీయాల్లో సీనియర్ తప్ప ఎప్పుడు సీఎం కూడా చేయలేదు. ఆయన అడిచక్క చేసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారు? సిగ్గు ఉండాలా? అయ్యన పాత్రుడు మాట్లాడుతూ
జగన్ ఓడిపోయాడు అంతేగాని చనిపోలేదని చెప్పడం జరిగింది సార్, ఎలా చూస్తారు ఇప్పుడు? జగను ఓడిపోయాడు కానీ చనిపోలేదు అని అంటున్నారు, ఎలా చూస్తారు? గెలుపోవటం రాజకీయాల్లో సహజమే కదా. ఎవరు గొప్పోళ్ళు కాదు, రాజకీయంలో ఎవరు చెడ్డోళ్ళు కాదు. అటు ఇటు ప్రజలు ఎవరైతే మెచ్చుకుంటారో వాళ్ళే నాయకులు, అంతే కదా. చనిపోయారు ఎందుకనుకోవాలి, రాజకీయాల్లో అటు ఇటు ఉంటాయి కదా, అది నా ఉద్దేశం. అంటే జగన్ అనేవాడు ఉండకూడదు అని చెప్పడం అనేది సందేహాన్ని ఒక మెసేజ్ ఇచ్చారు, అలా ఆ సంభాషణ ఎలా చూస్తారు? అదే ఉంది. ఇప్పుడైతే మనకి అనుకూలంగా అతను చేసిన పనులు అంత ప్రజలకు యోగ్యతగా లేవు కాబట్టి ఇప్పుడు రోజుల తర్వాత మళ్ళీ అతను మార్చుకుని మళ్ళీ పందా మార్చుకుని మళ్ళీ రావచ్చు, తప్పేముంది దానిలో. జరగంది ఏముంది, ఏం జరగవచ్చు. సార్, అయ్యాన పాత్రుడు నిన్న మాట్లాడుతూ కొన్ని ఇద్దరు సంభాషణలో జగన్ ఓడిపోయాడు అంతేగాని చనిపోవట్లేదు అని చెప్పడం జరిగింది, ఎలా చూస్తారు? రాజకీయాల తర్వాత గెలుపోవటంలో మామూలే కదా. వారి యొక్క భావాలను బట్టి, వాళ్ళ ఉద్దేశాలను బట్టి ఏంటి చనిపోవడం, బ్రతకడం అనేది ఏంటంటే అది మనిషి చనిపోవడం అనేది కాదు. అక్కడ వాళ్ళ యొక్క మానసిక పరివర్తన గురించి ఒక ఫెయిల్యూర్ అనేది ఉందనుకో మనిషిలో, ఒకసారి 10th ఫెయిల్ అవుతాడు, వాళ్ళు చనిపోయినట్టే కాదు కదా. ఇప్పుడు మరి మహానుభావుడు ఈయన చాలా అనుకున్న ఎవరు చంద్రబాబు నాయుడు గారే అట్టఫ్లాప్ ఓడిపోయారు ఒకసారి. మళ్ళీ ఇప్పుడు అద్భుతంగా ప్రపంచంలో లేని గొప్ప విజయం వచ్చింది. ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, సముద్రం అలలు వచ్చినట్టుగా. అలాగే ఒక రోజున ఆయన కూడా ఒక రోజు రావచ్చు. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఆయన ఏదో నేను విన్న మీకులాగా అబ్బాయిలు చెప్తుంటే మళ్ళీ ఆయన ఏంటి ఏమంటారు పాదయాత్ర చేస్తున్నారు అన్నారు. పాదయాత్ర ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తారు ఎవరైనా, ఎప్పుడు చేస్తే ఇప్పుడే చేయరు. ఈ ప్రభుత్వం చేస్తే పనులు చూస్తారు ఎవరైనా. తెలిసి తెలుగు ఎవరైనా మంచిగానే చేస్తారు. నేనే అనుకో బాబు గారు బాగా చేయొచ్చు, అనుభవం ఉంది, ఆయన మీద పట్టుదలలో ఉన్నాడు. యూత్ కూడా అన్ని విషయాలు చక్కచక్కగా చేస్తున్నాడు. ఇంకోసారి నేనే ముందు ఆయన గెలిచినప్పుడు ఇతనికంటే ముందుగా గెలిచారు ఒకసారి, ఇది మన జగన్ ముందు. అప్పుడు ఎంత పట్టుదలగా త్వరగా చేయాల అని చూస్తున్నాడు. ఎవరెవరు వస్తారు కంపెనీలు కొద్దిగా జాప్యం చేశాడు. ఈసారి అలాంటి జాప్యం చేయకూడదు, వెంటనే పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు అని సంక్షేమ పథకాలు ఉన్నాయి, తర్వాత ఉపాధి పథకాలు చేస్తున్నాయి. ఎంత చేసినా కొన్ని పొరపాట్లు ఒకటి చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జగన్ గారు ఎలాంటి పొరపాట్లు చేశారో తెలిసి తెలియకపోయేదో ఒక యాంగిల్ వెళ్ళాడు. పొరపాటు అనుకోవాలా, సంక్షేమంగా చేస్తారు అనుకున్నారు. అలాగా ఈ ప్రభుత్వం ఏమన్నా పొరపాటు చూసి దాన్ని హైలైట్ చేసి మళ్ళీ ఆయన పాదయాత్ర చేశారనుకో, కాంగ్రెస్ ఎలా ఉంది, ఎంత చరిత్ర ఉన్నది, ఎవరో ఒక ఆయన తాతగారు వచ్చారు, ఇప్పుడు కష్టపడుతున్నారు, ఇంకా 10 ఏళ్ళు పట్టొచ్చాం. అలాగా ఏంటంటే ఉద్దేశాలు తెలియజేస్తారు. సార్ రావచ్చు, అంతవరకు చనిపోయినట్టు ఇంకా నిజమే, సమాజ్ చేసినట్టు కాదు, మళ్ళీ లేగచ్చు, అది నా ఉద్దేశం.